హలో ఫ్రెండ్స్, మీకు తెలుసా ఒకే రోజులో లక్షలాది సిమ్లు పోర్ట్ చేయబడ్డాయి. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులలో భిన్నమైన శక్తి ఉంది. అలాగే బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఇచ్చిన ఒక కొత్త ప్రకటన ఆశ్చర్యపరిచింది. ఇప్పటి వరకు పెద్ద కంపెనీలు 5G అందిస్తున్నప్పుడు బిఎస్ఎన్ఎల్ 4Gని అందించలేకపోయింది. ఏప్రిల్ నాటికి బిఎస్ఎన్ఎల్ భారతదేశం మొత్తం 2000 నుంచి 3500 4G టవర్లను మాత్రమే కలిగి ఉంది. అకస్మాత్తుగా బిఎస్ఎన్ఎల్ భారతదేశం అంతటా 10,000 4G టవర్లను యాక్టివేట్ చేసింది. మిత్రులారా, ఇది ఇటీవల జరిగింది. మరియు అతిపెద్ద వార్త ఏంటంటే బిఎస్ఎన్ఎల్ మరిన్ని వేల టవర్లను ఏర్పాటు చేయబోతోంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఇన్స్టాల్ చేస్తున్న 4G టవర్లు 2025 నాటికి 1 సంవత్సరం లోపు 5G టవర్లకు సులభంగా అప్గ్రేడ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. బిఎస్ఎన్ఎల్ ఉత్తరప్రదేశ్ లేదా హిమాచల్లోని కొండ ప్రాంతాలైన దేశవ్యాప్తంగా 4G కవరేజీని విస్తరించాలని కోరుకుంటోంది. 2025 నాటికి 5Gలోకి ప్రవేశించడం ద్వారా బిఎస్ఎన్ఎల్ అన్ని ప్రైవేటు టెలికాం కంపెనీలకు పెద్ద షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. పర్యవసానంగా మిలియన్ల మంది ప్రజలు ఇప్పుడు తమ సిమ్లను బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి ద్రవ్యోల్బణం కాలంలో అన్నీ ఖరీదుగా మారిన తరుణంలో తమపై ఈ ధరల పెంపుదల ఎందుకు అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మార్కెటింగ్ వ్యూహంలో భాగంగానే రేట్లు పెరుగుతాయని తెలిసినా ధరలు ఇంతగా పెరుగుతాయని ఎవరూ ఊహించలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా వినియోగదారులు పూర్తిగా జియోపై ఆధారపడుతున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఈ ప్రత్యేక అవకాశాన్ని కోల్పోలేదు. బిఎస్ఎన్ఎల్ యొక్క సోషల్ మీడియా ఖాతాలు నిరంతరం కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అతిపెద్ద ఆఫర్ వార్షిక ప్లాన్ కేవలం 1515 రూపాయలకే 365 రోజుల చెల్లుబాటుతో వార్షిక ప్లాన్ను ప్రకటించింది. భారతదేశంలోని మరే ఇతర కంపెనీ కూడా ఈరోజు అటువంటి ప్లాన్ అందించడం లేదు. ఇంతకంటే పెద్ద బూస్టర్ ఏముంటుంది ఫ్రెండ్స్? రాబోయే కాలంలో వినియోగదారులు పెద్ద సంఖ్యలో బిఎస్ఎన్ఎల్కి మారడం మీరు చూస్తారు. భారతదేశంలో ఇంటర్నెట్ను ప్రారంభించి కింగ్గా నిలిచింది బిఎస్ఎన్ఎల్. కానీ క్రమంగా కొత్త కంపెనీలు తక్కువ ధరలకు మెరుగైన సేవలు అందించడం ప్రారంభించాయి. ఫలితంగా బిఎస్ఎన్ఎల్ యొక్క చాలామంది కస్టమర్లు ప్రైవేటు కంపెనీలకు మారారు. బిఎస్ఎన్ఎల్ తక్కువ కస్టమర్లతో మిగిలిపోయింది. మౌలిక సదుపాయాలు పెద్దవిగా ఉన్నాయి, కానీ కస్టమర్ల సంఖ్య తగ్గింది. పర్యవసానంగా ఇతర విమర్శలతో పాటు బిఎస్ఎన్ఎల్ 4Gని అందించలేకపోయిందని చెప్పబడింది. అయినప్పటికీ తక్కువ సంఖ్యలో వినియోగదారులు మరియు పెద్ద మౌలిక సదుపాయాల కారణంగా బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ మెరుగైన వేగాన్ని అందించగలిగింది. మరియు ఇది పూర్తిగా వాస్తవమనే చెప్పాలి. మీరు గ్రామాలు, పట్టణాలు లేదా చిన్న నగరాలకు వెళితే మీరు జియో, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియాలను కనుగొంటారు. ఎక్కువ డబ్బు ఉన్నవారు ఎవరు? వారు అధిక ఆదాయం సంపాదించే కుటుంబాలు ఎక్కువగా మెట్రో నగరాలు లేదా పెద్ద నగరాల్లో కనిపిస్తారు. అధిక సంపాదన గ్రామాలు, పట్టణాలు లేదా టైర్ 3, టైర్ 4 మరియు టైర్ 5 నగరాల్లో చాలా అరుదుగా కనిపిస్తారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో అధిక ఆదాయం ఉన్న వారి కోసం జియో మరియు ఎయిర్టెల్ యొక్క ప్రణాళిక రూపొందించబడింది. ప్లాన్లు చౌకగా లేదా బిఎస్ఎన్ఎల్తో సమానంగా ఉన్నాయి, కానీ వాటి సేవలు మెరుగ్గా ఉన్నాయి. అయినప్పటికీ వారు తమ మౌలిక సదుపాయాలు, టవర్లు మరియు కనెక్టివిటీని ప్రజలు ఎక్కువ చెల్లించగలిగే పెద్ద నగరాలపై కేంద్రీకరించారు. మొబైల్ ఫోన్ల కోసం నెలకు 100 నుంచి 150 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదనుకునే గ్రామాలు మరియు గ్రామీణ ప్రాంతాలకు వారు చేరుకోలేదు. ఒక చిన్న గ్రామంలో ప్రజలు 2 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఒకరికొకరు తెలుసు మరియు సులభంగా ముఖాముఖిగా సంభాషించగలరు. నేడు ఫోన్లు చాలా అవసరమైనప్పటికీ చిన్న సమాజాల్లో తరచుగా మొబైల్ ఫోన్లను ఉపయోగించాల్సిన అవసరం అంతగా లేదు. కానీ నగరాల్లో ప్రజలకు సమయం లేదు, ట్రాఫిక్ ఉంది, దూరాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దేశంలోని వివిధ మూలలకు నగరాలు అనుసంధానించబడి ఉన్నాయి. అందుకే అక్కడ మొబైల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లో మొదట్లో అంతంత మాత్రంగానే ఉన్నా ఇప్పుడు ఇంటర్నెట్తో వినోదం అందించడంతో పాటు ప్రభుత్వ సౌకర్యాలన్నీ మొబైల్ ద్వారానే అందజేయడంతో మొబైల్ ఫోన్లు గ్రామాలకు కూడా చేరిపోయాయి. అక్కడ ఉన్న వ్యక్తులు ఇప్పుడు మంచి మొత్తంలో డేటాను ఉపయోగిస్తున్నారు, కానీ వారు ఎక్కువ చెల్లించలేనందున వారు అదనపు టాపప్లు ఎంచుకోరు. అందుకే పెద్ద కంపెనీలు ఈ రంగాలపై దృష్టి సారించడం లేదు. సరసమైన ధరలకు బిఎస్ఎన్ఎల్ సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థల మధ్య ఉద్దేశంలో వ్యత్యాసం ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు మంచి వైఖరి ఉండేది కాదు, వినియోగదారుల సేవలు అధ్వానంగా ఉండేవి. అయితే ఇప్పుడు ధరల పెంపు వారికి జీవనడిలో పనిచేసింది. ఇంత చెప్పుకోదగ్గ ధరల పెంపును ఎవరూ ఊహించలేదు. సుంకాలు 10 పైసల నుంచి 27 పైసలకు పెరగడంతో ₹1 సంభావ్యంగా 1.70 నుంచి 10 రూపాయల ఈ ఆకస్మిక ధరల పెంపు అనేది ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పాలి. బిఎస్ఎన్ఎల్కి తిరిగి వస్తున్నారు వాళ్ళంతా కూడా. కాబట్టి రానున్న కాలంలో లక్షలాది మంది బిఎస్ఎన్ఎల్కు మారే అవకాశం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఫ్రెండ్స్. కాబట్టి ఒక్క రోజులోనే లక్షలాది సిమ్లు బిఎస్ఎన్ఎల్కు పోర్ట్ చేయబడ్డాయి. ఈ సమాచారం మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోను వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి.
అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నోటిఫికేషన్ బెల్ కోసం ఐకాన్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.